హలో గైస్, గత కొంతకాలంగా తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ ఆప్షన్స్లో చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే కనుక ఆల్రౌండర్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం అని చెప్పాలి. ఆల్రౌండర్స్ ఎప్పుడు కూడా గేమ్ చేంజెస్గా ఉంటారు. మీకు డిఫెన్స్లోను రైడింగ్లోను రెండు విభాగాల్లోనూ కూడా యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఒక టీంకి గేమ్ చేంజెస్ అని నన్ను అడిగితే ఆల్రౌండర్స్ అని చెప్తాను. సో ఇంత కీ ఏరియాని తెలుగు టైటన్స్ ఎందుకు విస్మరిస్తుందో తెలియడం లేదని చెప్పాలి. బట్ ఈసారి కృష్ణ కుమార్ హుడ్డా గారు లాంటి ఒక లెజెండ్ తెలుగు టైటన్స్కి హెడ్ కోచ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఆల్రౌండర్స్ని అందిస్తారని నేను భావించడం జరుగుతోంది. ఏ విధంగా అయితే దబాంగ్ ఢిల్లీకి విజయ్ మలిక్ లాంటి సక్సెస్ఫుల్ ఆల్రౌండర్ని పాట్నా పైరేట్స్ నుంచి తీసుకుని తన్ని ఇంకా పాలిష్ చేసి తన నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ని రాబట్టారు, అదేవిధంగా తెలుగు టైటన్స్కి కూడా మంచి ఆల్రౌండర్స్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ నీరజ్ నర్వాల్ లాంటి యంగ్ ఆల్రౌండర్స్ని కూడా దబాంగ్ ఢిల్లీకి అందించినటువంటి కోచ్ కృష్ణ కుమార్ హుడ్డా గారు అని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఈసారి ఈ ఏరియాని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. బట్ ఇప్పటి వరకు రీసెంట్ ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే తెలుగు టైటన్స్ ఈ ఏరియాని విస్మరించిందని చెప్పక తప్పదని చెప్పాలి. బట్ ప్రో కబడ్డీ ఇనీషియల్ సీజన్స్లో మాత్రం ఆల్రౌండర్స్ని కీగా భావించింది తెలుగు టైటన్స్. దీపక్ నివాసూడా లాంటి సక్సెస్ఫుల్ ఆల్రౌండర్స్కి తెలుగు టైటన్స్ జన్మస్థానంగా మారిందని చెప్పాలి ప్రో కబడ్డీలో. అండ్ ఆ తర్వాత కూడా ఫర్హాద్ రహీమ్ మిలగార్ధన్ లాంటి సక్సెస్ఫుల్ ఇరానియన్ ఆల్రౌండర్స్కి చోటు కల్పించింది తెలుగు టైటన్స్. అండ్ మొహసిన్ మక్సూదులు లాంటి ఆల్రౌండర్స్కి కూడా ప్రాధాన్యతనిస్తూ వచ్చింది తెలుగు టైటన్స్. బట్ రీసెంట్గా జరిగినటువంటి ఆప్షన్స్లో మాత్రం ఆల్రౌండర్ అనే ఏరియాని కీగా భావించలేదు తెలుగు టైటన్స్. దానివల్ల మరింత డిప్ అయింది తెలుగు టైటన్స్ యొక్క పర్ఫార్మెన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.